కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీ వెంకట నివాసాయ
శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద గోవింద. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతం అరవిందదలాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాసిం బ్రహ్మేశవన్యమమృతం వరదం భజామి. పరమ సౌందర్య రాశీభూతమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని నిరంతరం వీక్షిస్తూ ఆనందించే తల్లి ఆ పెరియ పిరాట్టి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి ఇరువురు కూడా పెండి కుమార్తెలైన శుభవేళ అభిజిత్ లగ్నంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ రోజున త్రయోదశి రోజున చక్కగా మనఃకారకుడైనటువంటి చంద్రుడికి ప్రధానమైనటువంటి వారం
ఈ రోజున స్వామివారి దివ్య సాన్నిధ్యంలో కూర్చొని పరమపావనమైన ఆ దివ్యధామంలోకి అడుగు పెడితే చాలు సమస్త కోపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే ఇంద్రియకం స్మరామి శౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే సా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్య. अस्यां श्वेतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्यदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकाण्डभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षाकर्माङ्गम् उपासनाग्नो आघातकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं मृद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आदौ विश्वक्सेनाराधनं करिष्ये अदङ्गं करकाराधनं करिष्ये ओं धारागुप्तसुरमान् शेषो सरत्सरित्स परिपूर्तेषु अपोभिगणन् प्रतिपादयिष्ये गृणोमि दत्ताकं सर्वकं शर्म इदमापस्यमा शोतमा शान्ता शतमा शुभा शोतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रस्तुभिः ओं येते शतंवर्णगे सहस्रं विघ्निका पाशा पदता पुरुत्रा तेभ्योनिदस्विष्णुर्विश्वे देवा अमुञ्चन्द्रप्रदस्स्य करके पाञ्चभूतिकमवाहयामि जले वर्णमवाहयामि वचे समवाहयामि रक्तामृतमवाहयामि यदस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं प्रजापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पमाग्नेयोगस्मात् जामहे त्वा विष्टे सदात्तं महितो न शम्भो विराजन्ते सुगुणदत्तां प्रैषामधीशोपदानामनादिः यामेशस्तां निरितां ददातु पद्माकरमण्डले वंशक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपैणमवाहयामि तत्पत्तिं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनम् विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भवद्रुज्ञातः सपुण्याहं वाचयिष्ये वाचतां सपुण्याहं करोमि कुरुष्व वसुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तवापाणि साम्यन्त्वादीतकः शवानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तवापाणि साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तवापाणि साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समोढमस्य माघुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो अवतानि वस्पसे इन्दस्सगज्जस्सका तद्विष्णोः परमं पदकं तथा पश्यन्ति सूरयः दिवीव चक्षुरततं तद्विप्रासोयुपण्यवोचाग्रवागं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुयामदेवा भद्रं पश्ये माक्षपृक्षत्राः स्तरैरङ्गैः सष्टुभागं तस्तनोभिर्विषेमदेवगितं गदायुः वतमिण्डसरदो अन्तिदेवागत्राणश्चक्राजलसं तनूनां पौत्रासो यत्पितरो भवन्ति मानो मध्या ह्रीषता घुर्गन्तोः अतिथिन्द्रक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिपञ्चजना मचजनितं यत्पुण्यं नक्षत्रं तत्त्वविदं यदा वै सूर्यवदेति अतनक्षत्रन्नगति यावत् सूर्यो गच्छेत् तत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां
శ్రీనివాసోమనః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణే పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్రస్వాస్తు న పూషా విశ్వవేదాః స్వస్తిరస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు ప్రాణానాగమ్యాం అస్యాం భూతో శ్రీనివాసోమనః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణే పుణ్యామస్తి భవంతో బ్రువంతో कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रथ्यास्म हव्ये नमसो मसज्ञा मित्रं देवमतधेगन्नास्तो अनुराधानविषा वर्धगन्तः रतञ्जीवसरदस्सवीराः प्राणानागम्याम् अस्यां शोतो श्रीनिवासोमनः वैवाहिक महोत्सवकर्मांगं पुण्याकरुणे पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामि अपवस्थानभोज्ये साधना आपो जनिकताचरः पवमानस्वज्रः पवित्रमिदर्शनिः यः पोता सपनातमां पठन्तु मादेव जनाः पठन्तवनवोदिगां पठन्तु विश्व आगमः चदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतेत्यन अग्ने कर्त्वा क्रतु कुम्भणो यत्ते पवित्रपक्षिणे अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेण च विदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै वक्वे सर्ववितपुष्टाः तगामसमाद्येषु वयज्ञस्यामतगौरगीनां वैश्वनरसविर्मा पुनातो पादप्राणेने शिरोमि गोभोः या मा पृथिवीपकसापगोभिः वरदावरि यज्ञे मा पुनीतां जगद्दस्सवितस्त्रुभिः वरशिष्टैर्देवमण्डभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनतां येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणां इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति ऋभिस्सम्पदकम्बसं सर्वकं सभूतमश्नादि सवितं मातरिश्वनां पवमानीर्यो हद्येति ऋभिस्सम्पदकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सर्पिर्मदोदकं पवमाने स्वश्चगने कुतगाघे पयस्वति ऋभिस्सम्पृतोरसः ब्राह्मणे श्रमदकं विदं पवमानेर्जन्तनः इमं लोकमदो अमं कामान् समर्दयन्तनः देवे देवैः समावृताः पवमाने स्वश्चगने कुतगाघे कृतश्चतः ऋभिस्सम्पृतोरसः ब्राह्मणे श्रमदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण अवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेते सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रपुणाभिपुनातमां चतवेदामोर्जगञ्चा पुनातो तच्छम्यो रावृणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपतगे दैवी शस्त्रस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं षण्णो वस्तुद्यपदे हञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां देवार्कुशो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा प्रसवो मार्जगन्तामुदीच्यां देस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां शिशुयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागां निहितो सजन्तोः तमकृतं पश्यत वेदशोको धातुप्रसादात् दगमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचिदः समिदः सप्त जिह्वा सप्त इमे लोकायुचरन्ति प्राणा गुहासकां निहिताः सप्त सप्त अतः समुद्रागरश्च सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यदा स्तरं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च లక్ష్మీవల్లభ గోవింద గోవింద కలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళలాజిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమాం. అమ్మ యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి హృదయంలో నిలిచి ఉండటం మాత్రమే కాదు, ఈ చరాచర జగత్తుకి తల్లి కదా, మూల ప్రకృతి స్వరూపిణి, త్రిగుణాత్మిక అయినటువంటి అక్కడి నుంచే అంతా వచ్చింది. చర అచర ప్రపంచం, ఆ తులసి దళాలు, ఈ వృక్షాలు, ఓషధులు, వనస్పతులు, వీటిని గురించి కూడా మనకు వేదవాన్మయం ఆరాధించమని చెప్తోంది. వృక్షాలలో కూడా ఆ దైవత్వాన్ని చూశారు. సకల చర అచర ప్రాణులలో పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆ ధాన్యాదులకు కూడా వాటిని దేనికోసం, యజ్ఞార్థము, పరమాత్మకే వినియోగం చేయడం, అది మన సంప్రదాయం, సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. అందువలనే ప్రతిదీ కూడా ఆ పరమాత్మకు సమర్పణ చేయడమే, దానికోసమే ప్రతి వస్తువు ఉన్నది. అమ్మ ధాన్యలక్ష్మిగా మనం చూస్తాం. కర్షకులైనటువంటి వారికి సకల శ్రేయోభివృద్ధి కలగాలి అని ఆ 8 దిక్కులలో ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మ యొక్క అనుగ్రహం కోసం పోటీ పడుతుంటారు, మేమని ఆమె పాదసేవ చేయడం కోసం. అలాంటి అమ్మ 8 రూపాలలో ఈ మానవుడిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఇలా 8 రూపాలలో ఉండి వరదే కామరూపిణి విష్ణువక్షస్థలారూఢే భక్తమోక్షప్రదాయిని అని ఆ అమ్మని 8 రూపాలలో ఆరాధించడం. అలాంటి ఆ జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి ఆ స్వామి హృదయంలో నిలిచి ఈ జీవుల యొక్క పోషణ, రక్షణ బాధ్యతని స్వీకరించిన తల్లిని ఆరాధించా. ఇప్పుడు వారికి రక్షా సమర్పణ చేయబోతున్నా. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమః గృహోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినామస్వినాభగ స్వస్తి దేవేంద్ర నర్వణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తగే వయప్రవామహే సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యానస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే దుస్తనో రుద్రపాత్వం హాసః స్వస్తిమిత్రావరుణా స్వస్తిపత్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిస్తనో దతే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగణం తార్క్షమవిష్ణునే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమిందసకం సమత్సు బృహత్యసో నావమివారుహేమ అం హోముచ మాంగివ సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతపాని శరణం ప్రపద్యే శృతి సంభాతే శుభగన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవిందా గోవిందా. భవబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. ఆ పరమాత్మ చతుర్యుగాలలో అవతరించిన ఇతర యుగాల కంటే మనకు మీదే ఎంతో ప్రేమ. అందుకనే సరాసరి వైకుంఠం మీద నుంచి దిగి వచ్చేశారు.
నా భక్తులను విడిచి ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి భక్తవరదుడైనటువంటి భక్తాభీష్ట వరప్రదాత అయినటువంటి శ్రీనివాసుని ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అర్చన చేస్తూ ఉన్నారు. తరతరాలుగా స్వామి నీ దివ్యానుగ్రహాన్ని అందించే ఆ మహద్భాగ్యం ఈ లోకానికి అంతటికీ కూడా నీ కరుణా వరుణాలయుడవైనటువంటి నీ దివ్య అనుగ్రహం కలగాలి అని సంకల్పించి ఏ విధంగా తమ ఆచార్యుడైనటువంటి విఖనో మునీంద్రుల వారి ఆదేశాన్ని ఆ ఆచార్య అనుజ్ఞని పాటిస్తూ ఆ పాద్య అర్ఘ్యాది ఆచమనీయాది ఆ కృత్యాలని నిర్వహిస్తూ ఒక అతిథి మనకు కేవలం చాలా అత్యంత సామీప్యంగా ప్రతి ప్రాణి హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. మనం ఆయన గుర్తించలేని స్థితిలో ఉన్నాం. యోగ స్థితి లేదు కదా, అందువల్ల అలా అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి ఇక్కడ అత్యారూపాన్ని సంతరించుకున్నాడు. మన కోసం దిగి వచ్చాడు. ఆ కోటి సూర్య ప్రభాభాసమానమైన దివ్య తేజస్సుని మనమేమిటి అర్జునుడే చూడలేక దండం పెట్టేశాడు. బావా నాకు ఆ రూపం వద్దయ్యా, ఈ చతుర్భుజ రూపంతో నాకు అంతకుముందు కనిపించే రూపంతోనే నేను చూడాలనుకుంటున్నానంటే మామూలు అయ్యాయిట భగవద్గీతలో. అలాంటి ఆ స్వామి ప్రసన్నంగా ఆ దివ్య సౌందర్యం ఆ అందమంతా రాశీభూతమై ఉన్న ఆ దివ్య తేజోస్వరూపం మన కోసం దిగి వచ్చింది. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అట్టి స్వామికి ఆ వివాహ దీక్ష ఏమిటయ్యా, మన కోసమే. ఆ దివ్య రక్షణ మనకు శిక్షణ కూడా ఇస్తాడు. ఆయా అవతారాలలో చక్కగా చూపించాడు స్వామి. ఆ స్వామిని అనుసరించి నిరంతరం ఉండేటువంటి ఆ తల్లి, ఆ అమ్మ ఏది మనం కోరితే అది ప్రసాదించేటువంటిది. అందువలనే ఆయన్ని లక్ష్మీపతి అనంటే, సీతాపతి రుక్మిణీపతి ఇలా అంటే ఆయనకి ఎంత సంతోషం. గృహిణి గృహముచ్యతే అని కదా, ఇల్లు అంటే ఇల్లాలు ఉంటేనే ఈ విశ్వమంతా కూడా ఒకటే కుటుంబంగా స్వామి భావిస్తాడు. స్వయంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పాడు, ఈ విశ్వమంతా కూడా నా కుటుంబమే. మరి ఈ కుటుంబంలో ఆ తండ్రి నారాయణుడైతే తల్లి ఆ లక్ష్మీదేవి భూరూపంలో ఇలాగా మనకు అనుగ్రహిస్తూ ఉంటే వారిని చక్కగా అర్చించి ప్రసన్న భావనతో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ అమ్మలిద్దరినీ కూడా చక్కగా అర్చన చేస్తూ, అమ్మా ప్రేమకు స్వరూపానివి కదా, సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ పరిపాలయమాం. ఆదిలక్ష్మివి నీవేనమ్మా, ధైర్యలక్ష్మివి నీవే, మాకన్నిటినీ ప్రసాదించేటువంటి దానివి. ప్రసన్న ముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వవనస్థాయై విష్ణుపత్నియై నమో నమః అని నమోవాకాలు సమర్పణ చేస్తూ ఉంటారు. విశేషించి ఈ కార్తీక మాసంలో ఆ వనభోజనాలు చేస్తూ వనరూపంలో ఉన్నటువంటి నీ రామణీయకతని దర్శిస్తూ స్వామివారు కూడా స్వయంగా వనభోజనాలకు వెళ్తారు. ఆ వృక్షరూపాలలో ఉన్నటువంటి
ఆయా ధాన్య రూపాలలో ఉన్నటువంటి రకరకాల రూపాలలో ఉన్నటువంటి ఆ భూమి రూపంలో ఉన్నటువంటి మీ స్వరూపాలను చక్కగా దర్శించి అనుగ్రహిస్తాడు. అలాంటి శ్రీభూ రమణుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందిస్తూ ఆనాడు గోపీనాథుడు 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి వారు అందించిన అనుగ్రహించిన విఘనో మునీంద్రులు భృగ్వత్రి మరీచి కశ్యపులతో కూడినటువంటి ఆ ఆది ఋషి అయినటువంటి ఆయన ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించి చక్కగా భగవద్ ఆరాధన చేసి అర్చకస్వామి దీక్షా స్వీకారం తాను కూడా స్వీకరించాడు. విష్ణు దీక్షితులై ఇప్పుడు అగ్నిని ఆవాహన చేస్తూ అగ్ని ద్వారా దేవతలందరూ హవ్యాదులను స్వీకరిస్తాడు అని ఆ వేద మంత్రాన్ని గౌరవిస్తూ అగ్నిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అగ్నిముఖాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు మంత్రపూర్వకంగా. ఆ విశేషాలను మనం వీక్షించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. జయ రమారమణ గోవింద వాసుదేవ హరే. మగి దేవహూతిః దైవ్యాహోతారావణంతపూర్వేరిష్టాస్యామతనువాసువీరాః ఓద్ధన్యమానమస్య అమేద్యం అపపాప్మానం యజమానः సగంతో శివానశ్చంద్రపృతశ్చస్రశ్చన్నో మాతా పృథివీతోకసాత తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో భువనస్య పుతో గజ్జరిష్యతే అగ్నిమశ్వత్తాదివ్యాగం సమీగర్భాజ్జనగన్యో మయోభూః గతప్రదేకో గతయో నిరగ్నేర్గతైః సమిద్ధో గతమస్యాన్నం గతపృఠస్త్వాసహితో వహంతే గతం పిబన్ సగజాయక్షిదేవాన్ అవితిరమణ్యస్వ స్వస్తిరమణ్యస్వ దేవసవిత ప్రసుభా తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్సురుచో వేనావః स भूज्ञापमा अस्य विष्टासुतश्च हृदश्च वः ओं ब्रह्माण्डमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं दत्तकं सवेगं प्रतस्रोणं ददातु तस्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाग्रमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि याचपनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तर्षीणाकं सुकृता मित्रलोकस्तत्रेवं यज्ञमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादागा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्त्वा स्तृणामि काठस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयां महाविष्णुमवाहयां सदा विष्णुमवाहयामि व्यापिनामवाहयामि शतासि घृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यः छन्दस्वां पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छां सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्तयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणाकं सुकृतां मित्रलोकस्तत्रेवं यज्ञमानं च देहि ओं प्रणगां को वप्रणगत्स वप्रणगत्तापो देवी पिनाकं सगुंसादिगन्तरः सम्मिषन्तां दृढपात्राणि देवगज्जागैः दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजातिमवाहयां ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयां ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयां मर्तमवाहयां रुद्राणवाहयामि अपौपस्पृश्यां श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वरुणमवाहयामि आदित्यानवाहयामि असुरमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयां वक्षदे सोमवाहयामि औपासनयज्ञमवाहयामि विश्वान् देवानवाहयां सर्वदेवानवाहयामि आज्यपात्रे प्रणेष्णृपामि इन्द्रायष्णृपामि पृथिव्योष्णृपामि मरुद्योष्णृपामि रुद्रेभ्योष्णृपामि अपौपस्पृश्यां
श्रीविष्णुपामि बृहस्पतिर्पामि मित्राजिष्पामि वरुणाजिष्पामि आदित्येभ्यष्पामि अस्भ्यां शुण्डरपामि पोष्टे शुण्डरपामि कक्षाय शुण्डरपामि अक्षय सोमाय शुण्डरपामि औपासयज्ञ शुण्डरपामि विश्वेभ्यो देवेभ्यो शुण्डरपामि स्वदेवेभ्यो शुण्डरपामि आज्यं त्रिपदश्रयामि चलन त्रिपदश्रयामि अग्ने ज्योतिरसि समिदस्वाहा अमृतमसि अन्तरितं दक्षो अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातकः चित्पतिस्थापनः तच्चेद्दणभवेतेन वसा सूर्यस्य नस्तुभिस्मः वाक्पतिस्थापनः तच्चेद्दणभवेतेन वसा सूर्यस्य नस्तुभिस्मः देवस्वासवितापनः तच्चेद्दणभवेतेन वसा सूर्यस्य नस्तुभिस्मः करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अक्षता आद्या सर्वैः रामे श्रेष्ठका विनवस्सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः हृदये नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवहाय नमः हुताश्रये नमः कृष्णवर्तने नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अदिरमुञ्जस्व उदिरमुञ्जस्व स्वस्तिरमुञ्जस्व देवसवितः प्रसवाम् अगन्तगत्म आत्मतवेदस्तेनेद्यस्वड्डस्व क्षेर्धवर्धगचास्मान् पतगा पसविद्वं मत्स्येनान्नाद्येन समेदगस्वाहा वायव्याधाग्ने गान्तं प्रजापतये स्वाहा हरित्याधीशानान्तरिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्यान् श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा शिवदेवेभ्य स्वाहा दर्व्याभिगार्ग्याचरं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्यागतिर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितरमग्गस्ता मधुरमग्गस्ता स्वस्तिरमग्गस्ता देवसवितः प्रासादीः प्राणानागम्य अस्यां शोतो श्रीनिवासुनः वैवाहिकमहोत्सकर्माङ्गमोपासनाग्नो आकारान्ते श्रोतमन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे सौदोषप्रायश्चित्तार्थम् अतो देवादिविष्णावतिर्घोष्ये उदरमुञ्जस्व स्वस्तिरमुञ्जस्व देवसवितः प्रसवा वां मतो देवा अवन्तमागतः विष्णुविचक्रमे पृथिव्या विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समोणवस्य वाकं सुरेः स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदा धर्मानुधारयन् स्वाहा विष्णोः कर्माणि पुस्तकतो वदनस्पदयन् इन्द्रस्सगज्जस्सका स्वाहा अद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतग्ग स्वाहा अद्यप्रासो पण्यवो जाग्रभागं वस्विन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अवितरमग्गस्ता अवितरमग्गस्ता स्वस्तिरमग्गस्ता देवसवितः प्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు
తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిదత్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథం వ్యాప్తేజో వాగురాకాశమదహంకారం వ్యక్తశబ్దావరణీరావృతే అస్మిన్ మగతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పడిరాజస్య శేషస్య సహస్రపణాపణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షామతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమనిరతే వర్ణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగతే లవనే క్షుసురాప్రతిదిక్షీరసిద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుసక్రౌంచసకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాఘేంద్రమలిగ సదృక్షవత్ వింధ్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీరావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాకిణౌ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే
श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकलदेवता सन्निधौ मम अनेकजन्मसु इकजन्मणि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु जगसि प्रकाशे च आवर्त अनावृत महापातकादि समस्तयुतक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मद्दं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित दामातपसङ्गात कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासद्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतनात्राप्तोर्याम शान्तवरवायपेय पौण्डरीक अश्वमेधादि हितकृतो पुण्यबलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्दमोक्षबलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिशिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गुह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलबलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शन पाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नब्द्रे आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगणविजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्याशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय षड्नक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छमन आप्नुमानम् और्वेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोत्तमीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरनक्षत्रे कन्यारासौ जातां प्रगोत्सङ्कल्पधनकां श्रीदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैर्ध्रुवत्रयानुषयप्रवरान्वित काश्यपसगोत्रोत्तमीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां पृष्ठवेतोभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां त्वलङ्कृतां सात्वीं श्रीरागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద.
భక్తవత్సలుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామి గృహస్థ ధర్మాన్ని మనకు చక్కగా చూపిస్తూ యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవాః అని మను అంటాడు. ఒక తల్లి లాంటిది గృహస్థాశ్రమం. కుటుంబంలో ఏ విధంగా అయితే తల్లిని ఆశ్రయించి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళని జీవిస్తున్నట్లుగానే సమాజంలో అన్ని రకాల వాళ్ళు గృహస్థుల చేత జీవనాన్ని పొందుతున్నారు. వివాహం అనేదే విశేషమైనటువంటిది. పరిణయం, ఉద్వాహం, కళ్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంధం, దారోపసంగ్రహణం, దార పరిగ్రహణం, దారకర్మ, ఇలాగా దాదాపు 10-12 పేర్లు పెట్టారు. దీంట్లో కూడా బ్రాహ్మమని, దైవమని, ఆర్షమని, ప్రాజాపత్యమని, ఆసురమని, గాంధర్వం, రాక్షసం, పైశాచం, ఇలాగా 8 రకాల వివాహ విశేషాలు కూడా చూపించారు. ఆ కన్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, వరుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేవి కూడా సంతుష్టో భార్యయా భర్త, భర్త్రా భార్య తథైవచ, ఇలాగ ఎన్నెన్నో లక్షణాలు. ఆమెకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండటం చాలా మంచిది అని కూడా చెప్పారు. భిన్నగోత్రం ఉండాలి అని కూడా చెప్పారు. ఇలాగా గుప్త, వృషభ, శరభ, వినత, వికట ఇలాంటి ఇవి చెప్పారు. అలాగనే వరుడు కూడా మంచి వంశంలో పుట్టి మంచి లక్షణాలతో ఉండాలి, బంధువులతో కలిసి ఉండాలి. అంటే సామాజికంగా కూడా మనుష్యుడు ఎలాగ ఉండాలో చూపించాడు. అందువలనే వెంకటరమణుడుగా నీకెవరున్నారయ్యా అంటే మా నాన్నగారు వసుదేవుడు, మా అమ్మగారు దేవకీదేవి, మా అన్నగారు ఉన్నారు బలరాముడు అని, మా చెల్లెలున్నది సుభద్ర అని, తన అవన్నీ కూడా చంద్రవంశం అని తనది పద్మావతితో చెప్తాడు. అలాగనే ఈ బ్రహ్మాండమంతా నా కుటుంబమే, బ్రహ్మాది దేవతలే నాకు బంధువులు, ఇలా కూడా చెప్పాడు. ఆ స్వామి యొక్క గృహస్థుల మీద ఎన్నెన్నో సమాజం మీద బాధ్యతలు ఉన్నాయి అని చూపించారు. నిస్వార్థంగా సమాజ సేవ చేయడం కోసమే గృహస్థాశ్రమం పరిణయంతో పరిపూర్ణత కలుగుతోందిట. స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ పరిపూర్ణత సిద్ధిస్తోంది. ఎప్పుడు అంటే వీరికి వివాహం అయ్యి ఒక వైలక్షణ్యాన్ని కలిగి ఉంటారు. భార్య భర్తలో సగభాగం, ఆమెను పొందేదాకా అతడు సంతానాన్ని పొందలేడు, అంతవరకు పరిపూర్ణత కూడా లేదు. అందుకనే అద్ధోహ ఏష అని ఆ పురుషుని వ్యక్తిత్వం సంపూర్ణం కావాలంటే రెండవ సగభాగమైన భార్యతో కలిసి సంతానాన్ని పొందాలి. అప్పుడు పూర్ణత్వం కలుగుతోందిట. నీ హృదయం అంటే నీ అభిలాష నాది కావాలి. ఛాందోగ్య బ్రాహ్మణంలో చెప్తారు, యదేతత్ హృదయం తవ తదస్తు హృదయం మమ, యదిదం హృదయం మమ తదస్తు హృదయం తవ అని వధువుతో వరుడు అంటాడు. నీ హృదయం అంటే నీ అభిలాష నాది కావాలి, అలాగే నా హృదయం నీది కావాలి. అంటే ఏంటి? ఇద్దరి మనసులు ఒకటిగా చేరాలి. కులధర్మపత్ని అంటే కూడా 6 లక్షణాలు చూపించారు, క్షమయా ధరిత్రి ఇలాగా. అందువలనే ఇక్కడ ఆ మకుటం లేని మహారాణిగా కుటుంబంలో చూపించారు. సమ్రాజ్ఞి శిశురే భవ, చాందోగ్యంలోనే చెప్తారు. సమ్రాజ్ఞి అని అత్తవారింటిలో అత్తమామలు, ఆడుబిడ్డలు, బావలు, మరదులు వీరందరినీ ప్రేమానుబంధంతో చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలాగా యజమానురాలివై ఉండు. గృహపత్ని గృహ సామ్రాజ్యానికి అహంకారంతో గాక ఆప్యాయతతో పాలించే అనురాగ దేవతగా స్త్రీమూర్తిని చూపించారు లక్ష్మీదేవి కూడా. అందువలనే ఇక్కడ సమస్త లోకాల యొక్క తల్లిగా ఆమె బాధ్యత తీసుకుంటోందిట.
అలాంటి మహిళా శిరోమణిని గృహలక్ష్మి అని చూపించారు. నీవే నా ఇంట్లో వాళ్ళందరికీ పరిపాలకురాలివి అని వివాహ సందర్భంలో వరుడు కొన్ని మంత్రాలు చెప్తారు. దాని భావం అదే. శృషానాగం శ్వశురానాం, తోడికోడలు అత్తమామలు నీ సంతానాన్ని, సిరి సంపదలను, భర్తను, భావలను, మరుదులను, మా వంశంలో వాళ్ళందరినీ చక్కగా ఆదరంతో చూస్తూ యజమానురాలివై మంచి పేరు సంపాదించు ఓ కన్యా. ఈ ఇంట్లో ధైర్యస్థైర్యాలతో ఉండు, ఇక్కడే నాతో హాయిగా కాలం గడుపు. నీ వాళ్లకు నేనంటే ప్రసన్నంగా ఉండే స్థితి కూడా ఉండాలి అని కూడా చెప్పారు. ఇక్కడ సమభావన కూడా చెప్పారు, సహధర్మచారిణి అని. ఆమె కంట కన్నీరు పెట్టకుండా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భర్త మీద కూడా ఉన్నది అని చెప్పారు. ఇలాగ బండికి 2 చక్రాలు లాంటి వారు, 2 చక్రాలు సమానంగా ఉంటేనే బండి సరిగ్గా నడుస్తుంది. ఒక చక్రం చిన్నది, ఇంకొకటి పెద్దది అయితే సరిగా నడవదు కదా. దంపతులు కూడా అలాగనే అని చెప్పారు. వంశవృద్ధి, ధర్మబద్ధంగా వివాహం చేసుకొని తమ జీవితాల్ని సార్థకం చేసుకునేటువంటిది మన భారతీయ సనాతన సంస్కృతిలో ఉన్నది. భోగంలో కాదు, త్యాగంలో పోటీ అని. సమత్వం, క్రియా నిర్వహణ సామర్థ్యం, ధర్మ విరుద్ధం కాని అర్ధకామాల్ని స్వీకరించాలి. ఇంద్రియ శక్తుల్ని మానవుడు భగవంతుడిచ్చిన వాటిని అనర్థాలకు ఖర్చు చేయకుండా తాను చక్కని జీవనాన్ని గడిపితే ఏ విధంగా ఉత్తమమైన స్థితి కలుగుతోంది అనేటువంటిది కూడా చూపించారు. అందుకనే అధ్యయనం చేసి బ్రహ్మచర్య దశలో శిష్యుణ్ణి గురువుగారు శాసిస్తాడు. ఏ వృత్తి అయినా 64 విద్యలు ఉన్నాయి మనకు. అచ్చం ఒక వేదమో వేదాంతమో మనకు షట్శాస్త్రాలు 14 ఇవే కాదు 64 చెప్పాడు. మనం ఏది కూడా అది నిర్లక్ష్యం చేయలా. కుల వృత్తులు, వృత్తి విద్యలు అన్నీ కూడా మనకు ఆ వ్యవసాయం ఎలాగ చేయాలో కూడా మనకు వేదంలో వస్తుంది. అలాగ శిల్పకారుడు అన్ని వృత్తులని గురించి కూడా వేదంలో చూపిస్తారు. అయిపోయిన తర్వాత ఆ గురువుగారికి గురుదక్షిణ ఇచ్చి చక్కగా నీవు ఉండాలి రా నాయన, తల్లిని దైవంగా అర్చించు, తండ్రిని దైవంగా ఆరాధించు, గురువుని దైవంగా గౌరవించు, అతిథిని దైవంగా ఆదరించు, మంచి పనులు మహనీయులు చెబితే వాటిని ఆచరించు అని యాన్యనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని అని ఒక ఆదేశం ఇస్తాడు. అదిగో అలాగా అధ్యయనం అయి ఆచరణ దశలో స్వామివారి భగం రాజా నమస్తుజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిః సామగం రాజా నమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే
కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహర. अस्यां शोगतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो प्रधानहोमं करिष्ये अदितिरमन्यस्व अदितिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसुमान् अग्निदयितु प्रथमो देवता नागुंसो अस्य प्रजां नयितमृत्युभाषात् तदयगुं राजा वरुणस्त्री पौत्रभन्नरोधात् स्वाहा इमामग्निस्त्राकितां गार्गवत्य प्रजामस्यै नयतु दीर्घमायुः असोऽन्यपस्ता जीवतामस्तु माता पौत्रमानन्द अभिप्रपद्यदाग स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐतैरमुक्स्तां तनुमुक्स्ता सहस्रमुक्स्ता देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां श्रूतो श्रीनिवासमहोत्सकर्माङ्गमुपासनाग्नो राजहोमं करिष्ये अदितिरमन्यस्व अदितिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसवा इमान् लाजानामित्यधिकार्या लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवहनात् तदग्निर्यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवधनात् तदग्नेरनुमञ्जताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवधनात् तदग्नेरनुमञ्जताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐतैरमुक्स्तार्धैरमुक्स्तादेवसवितप्रासावीः प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो प्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवतिर्घोष्ये अतिरमन्यस्व अतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसमा
ఓం అతో దేవా అవంతనాగతో విష్ణువిచక్రమే పృథివ్యా సప్తదా విస్వాహా ఇదం విష్ణువిచక్రమే త్రేధానిదే పదం సమోఢవస్సవాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యత గతో పదాని వస్పసే ఇంద్రస్య గజ్జస్సకా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దీవచక్షురాగతగ్గ స్వాహా అద్యప్రాసాయ పణ్యవో జాగ్రవాకం వస్సమిందదే విష్ణో అధిగత్పరం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూద్భువ స్వ స్వాహా అదితేరముక్కుస్తాదముక్కుస్తాదస్తరముక్కుస్తా దేవసవితప్రాసావీః ప్రాణానాగమ్యాం అస్యాం గమోపాసనాగ్నో కర్మసాద్గుణ్యాదృష్టాంత హోమం కరిష్యే అవితేరమన్యస్వాం స్రవస్తేరమన్యస్వాం దేవసవితప్రసవాం ఓం యథస్సకర్మణో త్రిర్షం విద్వాన్ ఉమాకరం అగ్నగే స్వాహా అగ్నగేన్నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం తదమోష్మై స్వాహా అగ్నగే శుద్ధకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందాపుతునిస్తత్పరః జదవేదాం వజ్రషణి స్వాహా పునరగ్నిశుక్రోదాత్ పునరేంద్రో బృహస్పతిః పునర్వే అసురాయం శుక్రాత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వృధనిష్టేభ్య స్వాహా వేషం దృష్ట్యై స్వాహా నిష్కర్త్యై స్వాహా దౌరాద్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా రద్యై స్వాహా సమరత్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఓం ఏదో ఓషధిషీమగ స్వాహా సమిదసి తేజోస్తే జోమయిదే స్వాహా యమస్య ధీమహే మృత్యోర్మే పాగ స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాగ స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాగ స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాగ స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాగ స్వాహా అగ్నిర్భుక్తగ్ స్వాహా వేదర్భుక్తగ్ స్వాహా ద్యోర్భుక్తగ్ స్వాహా పృథివీభుక్తగ్ స్వాహా అగ్నిర్జీర్ణగ్ స్వాహా వేదర్జీర్ణగ్ స్వాహా ద్యోర్జీర్ణగ్ స్వాహా పృథివీజీర్ణగ్ స్వాహా ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జగ్మా సప్తరుణగ సప్తధామ ప్రియాని సప్తహోత్రాత్మా గజంతే సప్తగౌనీరా ప్రణస్వాకృతేన స్వాహా సుదాన విద్వానమష్టప్రదేన పూర్ణమాగతంజసా ప్రజాపతకే స్వాహా ఆజ్యశేషం ఇంద్రాగజహోమి స్వాహా అగ్నిస్త్రిపద వేదస్త్రిపద ద్యౌస్త్రిపద పృథివీస్త్రిపద బ్రహ్మాద్యాస్తత్యంతాం అవితేరముక్స్తాదేవసవిధప్రాసావీ దక్షిణ ఉత్తరతో వాయుతాన్ దేవతాభ్యో నమః యథాసకం యథాస్థకం తిష్టాపయాం సమనార్థం క్షేమాయ పునరాగమనాగత పవిత్రం మే భూయాః పూర్ణమస్య పూర్ణం మే భూయాః సర్వం మే భూయాః అక్షరపసమమే క్షేష్టాః రాజ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ప్రతీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మాత్రగణాః పశ్చిమదః ప్రతిపనగా దక్షిణద ప్రతిపనగా ఉత్తರದ ప్రతిపనగా పశ్చిమత విష్ణు సుధనమసి దక్షిణత విష్ణు సుధనమసి ఉత్తరత విష్ణు సుధనమసి ప్రాచ్యాం విష్ణు సుధనమసి సర్వాన్ ప్రసమోక్ష్య గ్రంథిం విసృజ్య అద్విప్రోక్ష్య ఆప్యాగంతామితి జుహోతి ఆప్యాగంతామాపవోషదగామర్తాం వసదగచ్చదివం గచ్చదనావృష్టిమేరగ స్వాహా సుద్యంతాం దేవసదనగం సుద్యంతాం దేవసదనం భూతిస్మాతే లవతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమాకృతకార్భూతిః ఆదిత్యస్తోమో నమః
త్రిగాకుశం జపదగ్నే కశ్యపస్య త్రిగాకుశం యద్దేవానాం త్రిగాకుశం తన్మే అస్తు త్రిగాకుశం దీర్ఘాగత్వాగా బలాగాధతాగా తదంచవక్షసే త్రిగాకుశం ఆపోగష్టామగోపవస్థానబోద్ధేదాతనాత్ आपो जनगतासनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने मेधां मगे प्रजां मयेन्द्रियन्द्रियं ददात मगे मेधां मगे प्रजां मगे सूर्यो भ्राजो ददातो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उपासनां यत्कन्दमयायो परिपूर्णं तदस्ते गणदेशामशेषेण कृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मेण महासोमागणमः पुनःपाद्यं पुनर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथास्तं दृष्टापयामि समनार्थं क्षेमाय अग्नये नमः आदित्यो गच्छः तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै నారాయణాయేతి సమర్పయామి అని ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులతో ఏమి చేసినా అది నీకే సమర్పణమయ్యా అని సర్వభార సమర్పణ చేసి పూర్ణ పురుషుడైన పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు చిద్విలాసుడు ఈనాడు ఆ పెండ్లి కుమారుడై వివాహం చేసుకున్న శుభవేళలో గోదాదేవి గుర్తుకు వచ్చింది. ఆ గోదా తల్లి గోదమ్మ నిరంతరం ఆ చిన్ని కన్నయ్య కోసం తపించి జపించి గొప్ప స్థితిని పొందినటువంటి నాయిక కదా. ఆమె గానం చేసినటువంటి ఆ పాసురాలు చక్కగా వింటూ ఈనాడు ఆ అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు చేసినటువంటి ఆ కదలి ఆ ఫల నారికేల ఫల పరివర్తన సన్నివేశం ద్వారా గొప్ప స్థితిని మనకు అనుగ్రహించారు. భక్తి యొక్క మహాత్మ్యాన్ని చూపించారు. ఇప్పుడు ఆ శంఖభృతి నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి లక్షోభ్య సర్వప్రహరణాయుధ అని వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుడు వాసుదేవోభిరక్షతు. ఆ వనమాలి ఆయన వెంకటాద్రి గదాధరుడు ఆయన ఆ మహానుభావుడు శ్రీహస్పతి. ఆ పూలమాలలు అంటే ఎంత ఇష్టమో, ఎందుకని ఆ గోదాదేవి ధరించిన పూలమాలలు అంటే ఇంకా ఇష్టం కదా. అలాగనే అనంతాల్వారు తోటలోకి వెళ్ళి ఇద్దరూ విహారం చేసి పూలు తెంపారు కదా. ఇలాగా పుష్పమండపమని ఖ్యాతికెక్కింది కదా తిరుమల వెంకటాచలం. ఆ దేవదేవుని అందమైన ఆ కృష్ణయ్య రూపాన్ని చూడాలని వెంగమాంబ ఎంత మురిసిపోయిందో. ఆమె చీర కొంగు బట్టి చిన్ని కన్నయ్యగా నా మీద కూడా ఒక పద్యం చెప్పవా అని అడిగి వ్రాయించుకున్నారట కృష్ణమంజరి అని. కనక రత్న ప్రభా కలితమైనట్టి సురుచిర మకుటంబు చూపవే కృష్ణ, తలుకొత్తు కుటిల కుంతలయుక్తమైన సరళిత పాలదేశము దూపు కృష్ణ, ఘనసార కస్తూరికా మిశ్రమైన కలితోధ్వపుండంబు కనిపింపు కృష్ణ, సుందర భ్రూలతా శోభితమైన కనుగవ వెలకు చక్కగా దూపు కృష్ణ, ముదిరిన సంపెంగ మొగ్గ కైవడిని కమనీయమగు నాసికము దూపు కృష్ణ, నిరుపమ కుంద సన్నిభ దంత చయము రమణీయ బింబాధరము దూపు కృష్ణ అని ఆ
చక్కగా ఆ భక్తులంతా కూడా ఆ అందమైన చిన్ని కన్నయ్య యొక్క సురుచిర సుందర శ్యామల కోమల స్వరూపాన్ని వీక్షించాలి అని, అమ్మలతో కలిసిన అయ్యవారిని చూడాలి అని తహతహలాడుతూ భజన చేస్తూ గోవిందా గోవిందా అంటూ ఉంటే, అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి ఒకే సింహాసనం మీద కూర్చొని కన్నుల పండువుగా దర్శనమిస్తూ ఉంటే, అర్చక స్వామి ఇప్పుడు పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్న ఈ శుభవేళ 600 సంవత్సరాలకు పైబడిన ఆయా స్థానాలలో ఉన్నటువంటి మహానుభావులు ఎంత సంతోషించారో. వారిలో ఆ అన్నమాచార్య స్వామి ఈ అద్భుతమైన అందమైన ఈ కైంకర్యాన్ని వీక్షించి ఆ పెండ్లి కుమార్తె యొక్క విశేషాన్ని గానం చేస్తున్నాడు. విన్నాం. జయ గోవింద హరే. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే